చూడండి మా మావి అయితే కాయలు మొత్తం కోసేసాడండి. ఇగో ఇంకా తుడిసి ఆరేయాలి. మా అత్తయ్య కూడా సాయం వెళ్ళింది మావికి. ఇలా తిప్పుకోవాలి మొక్క. ఇంకా తుడిసేసి ఇలాగ ఆరేసామండి మొక్కలు. ఇలా పెట్టాలి మొక్కలు, అప్పుడు బాగా ఆరిపోతాయి. ఇంకా సాయంత్రం కల్లా పచ్చడి పట్టేస్తాం. చూసారు కదండి కాయలు, చూడండి ఎంత బాగా కోసాడు. దాన్ని నువ్వు కూడా తిప్పొచ్చి. రా తిప్పు, తొందరగా అయిపోతాయి. కాయ 18 రూపాయలే. ఏ ఊరు? వేగవరమా? చూసారండి మా వారు ఏమంటున్నారు, అన్నీ అబద్ధాలేనంట. పాపం పొద్దున్న 7ంటికి వెళ్ళి మా అత్తయ్య మా ఆయన వెళ్ళి వేగవరం వెళ్ళి తీసుకొచ్చారు. బయట అమ్మేవాళ్ళు ఎలా అమ్ముతారో ఏంటో తెలియదు కదండి, అందుకనే చెట్ల దగ్గరికి వెళ్ళి కొనుక్కొచ్చారనమాట. ఎవరికైనా కావాలితే వెళ్ళండి. జియో బ్యాంక్ దగ్గర అంట వేగవరం. కాయ 17 రూపాయలండి. కొత్త కొబ్బరికాయ ఇది. పచ్చడి అసలు పోదంట. చూడండి ఆరేసేసాం. మెంతులు వేపేసింది. ఇగో వెల్లుల్లి, మళ్ళీ దాన్ని మిక్సీ పట్టాలండి. ఇదిగో మిక్సీ పట్టేసింది. ఆవాలు కూడా మిక్సీ పట్టాలి. కరెంట్ లేదని ఆపేసింది, అది కూడా మిక్సీ పట్టాక చూపిస్తా. ఇంకో 2 పోసాను కదా, దీంతో 2 అవుతాను. కారమా? కారం. ఇదేమో ఆవపిండి. అదొక డబ్బాడు పోతే సరిపోద్దా? సాల్తో అయితే కరెంట్ లేదు కదా ఆడటానికి పోతా. ఇవాళ పక్కర్ల వెళ్ళిపోయి ఇంట్లో గుప్పుడే వేస్తున్నాను. పిండి వేయాలి కానీ మీకు కరెంట్ లేదని కొంచెం కలుపుతాను. కొత్త పిల్లి కొబ్బరికి ఉప్పు ఎక్కువ పట్టదు, అందుకే ఆకు పోతాను.
పర్లేదు, కలిసిపోతాయి. నూనె పోద్దాం మళ్ళీ పైన. అయిపోయిందండి కలపడం. 3 రోజులు అయ్యాక చూపిస్తాను ఎలా ఉందో. బాయ్ అండి.